సో చాలా మందికి పిప్పి పళ్ళు అంటూ ఉంటారు. సో అసలు పిప్పి పన్ను అంటే ఏంటి? దానివల్ల పెయిన్ ఏమన్నా వస్తుందా? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే జనరల్గా పిప్పి పళ్ళు అంటే మనం టూత్ డికే అంటామండి. మా టర్మ్స్లో అయితే డెంటల్ కేరీస్ అంటాం అనమాట. అసలు పిప్పి పన్ను అనేది ఎందుకు వచ్చిందంటే, పన్ను అనేది చాలా స్ట్రాంగ్ మెటీరియల్, అంటే మన ఎముక కంటే స్ట్రాంగ్ అండి. ఇనామెల్తో తయారైద్దండి పైన పొర. సో మనం తినే ఆహార పదార్థాలు ఏదైతే మనము స్టిక్కీ ఫుడ్స్ అంటాం, అంటే చాక్లెట్స్ కానీ లేకపోతే వేరే ఒక ఏమన్నా మన గట్టిగా అతుక్కుపోయే ఫుడ్ మెటీరియల్స్ కానీ అవి తిన్నప్పుడు, లేకపోతే ఫుడ్ మెటీరియల్ ఏది తిన్నా సరే మనం సరిగ్గా దాన్ని పుక్కిలించకుండా సరిగ్గా బ్రష్ చేసుకోకుండా ఉంటే అది పళ్ళ మధ్యలో ఇరుక్కుపోయి, లేకపోతే పంటి పైన కూడా అది అట్లానే అతుక్కుపోయి ఇరుక్కుపోయి దాన్ని మన నార్మల్ బ్రషింగ్లో కూడా రాలేదనుకోండి, స్లోగా ఏమైందంటే నోట్లో బ్యాక్టీరియా ఉంటుందండి అందరికీ. ఆ బ్యాక్టీరియా దాని మీద యాక్ట్ చేసి యాసిడ్స్ అనేది రిలీజ్ చేసింది. ఆ యాసిడ్ ఎంత స్ట్రాంగ్ అంటే ఇనామిల్ని కూడా కరిగిచ్చిద్ది అనమాట. అట్లా చిన్న చిన్నగా అది ఏమైందంటే లోన తినేసేస్తుంటుంది పన్నుని. అది ఎప్పుడైతే లోన పల్ప్ రీజియన్ అంటారు, అందులో అక్కడ నరాలు బ్లడ్ వెజల్స్ ఉంటాయి, అక్కడికి ఎప్పుడైతే వెళ్ళిద్దో ఇన్ఫెక్షన్, అప్పుడు సడన్గా ఆ పేషెంట్కి నొప్పి అనేది మొదలైద్ది. నొప్పి రాగానే వాళ్ళు ఇమీడియట్ డెంటిస్ట్ దగ్గరకు వస్తారు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి మనం దాని పన్నును కాపాడాలంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. దాన్ని కూడా మనం అట్లానే నెగ్లెక్ట్ చేసేస్తే పన్ను అంతా పుచ్చిపోయినప్పుడు ఇంక కంపల్సరీగా ఆ పన్ను తీయాల్సి వచ్చింది. అయితే ఇదే గనక పన్ను పుచ్చిపోవటం అనేది ఇనీషియల్ స్టేజ్లో, అంటే చిన్న నల్ల మరకలాగా కనపడితే, అది బ్రషింగ్ వల్ల పోకపోతే ఇమ్మీడియట్ వాళ్ళు డెంటిస్ట్ దగ్గరకు వస్తే, అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే డెంటిస్ట్ దగ్గరకు వస్తే వెంటనే దానికి ఇమీడియట్గా ఆ నల్లదంతా తీసేసి మనము అక్కడ సిమెంట్ వేసేస్తాం, అంటే పంటి కలర్ సిమెంట్ వేసేస్తాం. సో ఇది ఫస్ట్ లెవెల్లోనే మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. దాన్ని ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి తర్వాత దానికి క్యాప్ వేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే పేషెంట్కి ఇటు టైం కన్జ్యూమింగ్, కాస్ట్ ఎఫెక్టివ్ కూడా కొంచెం ఎక్కువైతూ ఉంటుంది. సో ముందు జాగ్రత్తగా ఏంటంటే ఎవరైనా సరే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకొని, వాళ్ళు అట్లీస్ట్ 6 నెలలు కాకపోయినా ఇయర్లీ వన్స్ అయినా చెకప్ చేయించుకుంటే చాలా మంచిదండి. యాక్చువల్లీ మన దగ్గర ఇండియాలో ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది లేదు పంటికి. వేరే దేశాలన్నింటిలో పంటికి కూడా ఇన్సూరెన్స్ ఉందన్నమాట. సో కంపల్సరీ వాళ్ళకి ఏంటంటే అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు కంపల్సరీ చెకప్ చేయించుకుంటారు. సో మన దగ్గర ఏంటంటే ఎప్పుడే పంటి నొప్పి వచ్చిద్దో అప్పుడే వస్తారనమాట డాక్టర్ దగ్గరికి. మిగతా టైంలో వాళ్ళు మా పళ్ళు బాగానే ఉన్నాయని చెప్పి నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రతి 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ అందరు చెకప్ చేయించుకోండి డెంటిస్ట్ దగ్గర మేము చెప్తూ ఉంటాం. అలాగే డాక్టర్ గారు, పన్ను పుచ్చిపోయినప్పుడు వెంటనే పీకేయించాలంటారా? అంటే వేరే పళ్ళకి క్రిములు స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే, లేకపోతే అది ఊడిపోయే స్టేజ్ వచ్చిన తర్వాత పీకేయించుకోవాలంటారా? అంటే పళ్ళు మేము జనరల్గా పుచ్చిపోతే ఎప్పుడు పన్ను పీకాలి అని చెప్పమండి. వీళ్ళినంత వరకు ఏ పన్నైనా మేము కాపాడాలని చూస్తాం మ్యాక్సిమం. అంటే పన్ను పీకేదంటే అది లాస్ట్ స్టేజ్ అండి, 3rd స్టేజ్ అనమాట. సో అది ఏంటంటే పన్ను స్ట్రక్చర్ అంతా పాడైపోయి ఆ పన్ను పుచ్చిందంతా తినేసేసి అప్పుడు మనం కాపాడే అవకాశం కూడా లేదంటే అప్పుడు పన్ను తీసేస్తాం. లేదు అంటే ఇనీషియల్ స్టేజ్లో అయితే పంటికి మనం సిమెంట్ వేసి ఫిల్లింగ్ చేస్తాం. కొంచెము ఇన్ఫెక్షన్ లాగా లోనకి స్ప్రెడ్ అయిందంటే మనం ఆ నల్లటి తీసేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి దాని మీద క్యాప్ వేసేస్తాం. అదే కనుక ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళకి కంపల్సరీగా ఆ పన్ను తీసేయాల్సి ఉంటుంది. కానీ తీసేసిన తర్వాత మళ్ళీ నెగ్లెక్ట్ చేయకూడదు, కంపల్సరీగా ఆ పన్ను అనేది పెట్టించుకోవాలి. సో ఆ పన్ను ఏది పెట్టించుకోవాలా, మనం అక్కడ అంటే ఇంప్లాంట్ పెట్టించుకోవాలా, లేకపోతే పక్క పళ్ళు సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్ లాగా చేయించుకోవాలా అనేది అది నిదానంగా మనం తర్వాత పేషెంట్ వాళ్ళ ఉద్దేశ ప్రకారం మనం చేస్తూ ఉంటాం ట్రీట్మెంట్. డాక్టర్ గారు, ఇన్ జనరల్ గా పంటి వాపుని అస్సలు తట్టుకోలేము అంటూ ఉంటారు అందరూ కూడా. ఎవరికి వచ్చినా సరే సేమ్ పెయిన్ ఉంటుంది. చాలా మందికి చిగురు వాపులు ఉంటాయి, చిగుల్లో నుంచి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇవి అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే జనరల్గా పంటి వాపు అనేది మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం అంటేనండి, ఎప్పుడైతే పన్ను పుచ్చిపోయి ఇన్ఫెక్షన్ లోన రూట్స్లోకి వెళ్ళిందో, లేకపోతే వాళ్ళకి చిగురు ఇన్ఫెక్షన్ వచ్చి అది ఇన్ఫెక్షన్ చివర రూట్ దాకా వెళ్ళిపోయిందో, ఈ కండిషన్స్లో పంటివాపు అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటామండి. సో ఈ 2 ఇన్ఫెక్షన్స్లో ఏంటంటే వాళ్ళకి పంటివాపు వచ్చి అక్కడ చీమ్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు నవలటానికి కూడా ఏమన్నా ఆహార పదార్థాలు మెత్తటివి నవలటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు బ్రషింగ్ కూడా సరిగ్గా చేసుకోలేరు. సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ స్టేజ్లో మన డెంటిస్ట్ దగ్గరకు వస్తారో అప్పుడు వాళ్ళకి చెకప్ చేసి ఫస్ట్ వాళ్ళకి మెడిసిన్స్, యాంటీబయాటిక్స్ అవి స్టార్ట్ చేస్తామండి. చేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్రే ఒకటి తీసుకుంటాం.
తీసుకొని చెక్ చేస్తాం వాళ్ళకంటే కండిషన్ ఎట్లా ఉంది అని. సో వీళ్ళనంత వరకు మనం కాపాడటానికే చూస్తాము. ఏదైతే ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ వల్ల వాచి ఏమైనా పంటి చుట్టూరు ఎముకంతా తినేసి ఉంటే పన్ను లూజ్ అయితే మాత్రం కంపల్సరీగా పన్ను తీయాల్సి వచ్చింది. లేదు అంటే ఎప్పుడైతే మనం ఈ మందులు వాడటం మొదలుపెట్టిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గంగానే ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది చేసి, లేకపోతే చిగుళ్ళు వాపు అయితే మాత్రం గమ్ సర్జరీ అనేది చేసి అక్కడ ఇన్ఫెక్షన్ డెడ్ టిష్యూ అంతా తీసేసి, ఎక్కడైతే పళ్ళ మధ్యలో ఎముక అరిగిపోయిద్దో అక్కడ ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్ట్ మెటీరియల్ పెట్టి దాన్ని క్లోజ్ చేసేసి దాన్ని మనం రెగ్యులర్ చెకప్స్లో చూస్తూ ఉంటాం. ఈ విధంగా మనము ఆ పన్నును కాపాడొచ్చండి మనం. అయితే డాక్టర్ గారు, సీజనల్ గా పంటి నొప్పులు వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి తట్టుకోవాలి అంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉంటాయంటారు? అంటే పంటి నొప్పి రెగ్యులర్గా అంటే సీజనల్గా అంటే ఎక్కువ మనకి చలికాలంలో ఎక్కువ మనం చూస్తూ ఉంటామండి. ఆ పంటి నొప్పులు, పళ్ళు జుమ్మని లాగటం ఇది. అంటే వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఏంటంటే మార్నింగ్ నైట్ 2 సార్లు బ్రష్ చేసుకొని ఏం తిన్నా పుక్లిని చూసి క్లీన్గా, ఎక్కడైనా సరే పన్ను చిగురు మధ్యలో పన్ను అరిగిపోయి జుమ్మని లాగుతుంటే మాత్రం కంపల్సరీగా దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ పంటికి తగ్గ అక్కడ ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ పర్మనెంట్ సిమెంట్ కనుక పెట్టించుకుంటే వాళ్ళకి అది తగ్గిపోయిందండి. ఇంకా వేరేగా వాళ్ళకి ఏంటంటే జనరల్గా ఎక్కువ బ్రషింగ్ చేసినా కూడా ఇనామెల్ అనేది అరిగిపోయిందండి. సో బ్రషింగ్ కూడా పర్ఫెక్ట్ టెక్నిక్తో చేసి రెగ్యులర్ మనం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. మన ప్రతి పన్నును కూడా అంటే చివరి పళ్ళు ఒక్కోసారి ఏమైందంటే ఎక్కువ శాతం చాలామంది ముందు పళ్ళు బాగా అందంగా కనపడాలని ముందు పళ్ళు బాగా తోముకొని వెనకాల పళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమైందంటే వెనకాల దవడ పళ్ళ దగ్గర చిగుళ్ళు పంటి మధ్యలో తిన్న ఆహార పదార్థాలు ఇరుక్కుపోయి అక్కడ త్వరగా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో ఏంటంటే బ్రషింగ్ అనేది చివరి పన్ను వరకు కూడా జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అయితే ఒక్కొక్కసారి మన బ్రష్ చివరి వరకు వెళ్ళదు అంటారు. సో అప్పుడు ఏం చేయాలంటే పెద్దవాళ్ళు బేబీ బ్రష్ అని అది తీసుకొని, చిన్నపిల్లల బ్రష్ తీసుకొని ఆ చివరి పళ్ళకి మాత్రం ఆ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. మిగతాదంతా నార్మల్ పళ్ళది, ముందు పళ్ళది నార్మల్ బ్రష్తో చేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా సరే ఎప్పుడు ఏది అనుమానం ఉన్నా సరే దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఇమ్మీడియట్ మనకి ప్రైమరీ ప్రివెన్షన్ లాగా అక్కడ కరెక్షన్ అయిపోయింది అనమాట.